ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఛానల్లోని శిలువ ధ్యానములకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత గంభీరమైన మనసును కదిలించే ఒక ప్రయాణం గురించి తెలుసుకుందాం. వేల ఏళ్ల క్రితం మోరియా కొండ మీద అబ్రాహాము, ఇస్సాకు మధ్య జరిగిన ఆ కథలో మన రక్షకుడైన యేసుక్రీస్తు శిలువ త్యాగం ఎలా దాగి ఉందో ఈరోజు మనం లోతుగా చూద్దాం. పాత నిబంధనలో జరిగిన ఈ సంఘటన నిజానికి కల్వరి కొండ మీద జరగబోయే మహాత్యాగానికి దేవుడు గీసిన ఒక ముందస్తు చిత్రం. ముందుగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. మన విశ్వాసం నిజంగా పరీక్షకు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? మనకు అర్థం కాకపోయినా దేవుని మాటను మనం నమ్మగలమా? అవును, సరిగ్గా ఇలాంటి పరిస్థితినే అబ్రాహాము కూడా ఎదుర్కొన్నాడు. తన జీవితంలో ఎదురైన ఆ అత్యంత కఠినమైన పరీక్షలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాటుంటుంది. దేవుడు అబ్రాహామును పరీక్షించెను. అబ్రాహాము అప్పటికే తన దేశాన్ని వదిలివచ్చాడు. ఎన్నో ఏళ్లెదురుచూసి 100 ఏళ్ల వయసులో ఇస్సాకును కన్నాడు. ఆ బాబు అంటే అబ్రాహాముకు ప్రాణం. కాని ఒకరోజు దేవుడేమన్నారో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నీవు ప్రేమించే నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అతడిని బలిగా అర్పించు. ఈ మాట వినగానే మన గుండె ఆగిపోతుంది కదా. కాని ఇక్కడ దేవుని ఉద్దేశం అబ్రాహామును బాధపెట్టడం కాదు, తన కుమారుని త్యాగాన్ని లోకానికి పరిచయం చేయడం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అన్న మాటలు అచ్చం అలాగే ఉంటాయి. దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి ఇచ్చెను. అబ్రాహాము ఎదురు ప్రశ్న వేయలేదు, దేవునితో వాదించలేదు, సాకులు చెప్పలేదు. తెల్లవారుజామునే లేచి కట్టెలు కొట్టి తన కుమారుని తీసుకుని దేవుడు చూపించిన కొండవైపు ప్రయాణమయ్యాడు. ఆదికాండము 22వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వాళ్లు 3 రోజులు ప్రయాణం చేశాక ఆ కొండను చూశారు. ఆ 3 రోజులు తండ్రి గుండె ఎంత భారంగా ఉండి ఉంటుంది. అబ్రాహాముకు దేవుని ఆజ్ఞ వెనుక ఉన్న కారణం అర్థం కాలేదు. కాని దేవుని స్వభావం మీద అతనికి నమ్మకం ఉంది. దేవుడు అబద్ధం చెప్పడు, ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఒకవేళ ఇస్సాకు చనిపోయినా దేవుడు అతన్ని తిరిగి బ్రతికించగలడు అని అబ్రాహాము గట్టిగా విశ్వసించాడు. ఈ విషయాన్ని హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడవచ్చు. కొండ ఎక్కుతుంటే ఇస్సాకు తన తండ్రినడిగాడు, నాన్నా, నిప్పు ఉంది, కట్టెలున్నాయి, కాని బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది? దానికి అబ్రాహామిచ్చిన సమాధానం అద్భుతం. నా కుమారుడా, దేవుడే గొర్రెపిల్లను సిద్ధపరుచుకుంటాడు. ఇక్కడ గమనించండి, అబ్రాహాము కట్టెలను ఇస్సాకు భుజం మీద పెట్టాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు కూడా తన సిలువను తానే మోసుకుంటూ గొల్గొత్తాకు వెళ్లడం మనం చూస్తాం. ఇస్సాకు మోసింది కట్టెలు, యేసు మోసింది మన పాపాల సిలువ. శతాబ్దాల తర్వాత బాప్తిస్మమిచ్చు యోహాను యేసును చూసి అదే మాట అన్నాడు, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. చివరి క్షణంలో అబ్రాహాము కత్తి ఎత్తినప్పుడు దేవుడు అతడ్ని ఆపాడు. ఇస్సాకుకు బదులు ఒక పొట్టేలు బలి అయింది. కాని మన విషయంలో దేవుడు తన కుమారుని ఆపలేదు. మనల్ని ప్రేమించి మన పాపాల శిక్ష నుండి తప్పించడానికి తన సొంత కుమారుని శిలువ మీద అప్పగించేశాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఇలా చెబుతుంది, తన స్వకుమారుని విడువక మనందరి కొరకు అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? అబ్రాహాము ఇస్సాకును ఎంత ప్రేమించాడో దేవునికి తెలుసు. అందుకే ఆ త్యాగాన్ని ఆయన మెచ్చుకున్నాడు. మరి దేవుడు తన ప్రియకుమారుని మనకోసం అప్పగించాడంటే ఆయన మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తున్నారో కదా. దేవుడు తన దగ్గర ఉన్న అత్యంత విలువైన యేసుక్రీస్తును మనకోసం ఇచ్చేసినప్పుడు ఇక చిన్న చిన్న అవసరాలు, ఆహారం, ఆరోగ్యం, శాంతి, బాధలు తీర్చకుండా ఉంటారా? ఖచ్చితంగా తీరుస్తారు. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఏదైనా లోటు ఉన్నప్పుడు మనం అపనమ్మకంతో కృంగిపోతుంటాం. అలాంటప్పుడు మనం ఈ వచనాన్ని గుర్తుచేసుకోవాలి. నాకోసం తన కుమారుడినే ఇచ్చిన దేవుడు ఈ చిన్న సమస్య నుండి నన్ను తప్పించలేడా? నాకు కావాల్సినది ఇవ్వలేడా? అని ధైర్యం తెచ్చుకోవాలి. అబ్రాహాముకు మోరియా కొండమీద యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు అనే అనుభవం ఎలా కలిగిందో మన జీవితాల్లో కూడా ప్రతి అవసరతను దేవుడు తన మహిమలో తీరుస్తాడు. ప్రియులారా, ఇస్సాకు అడిగిన ప్రశ్న గొర్రెపిల్ల ఏది అనేదానికి సమాధానం యేసుక్రీస్తు. ఆయన మనకోసమే ప్రాణత్యాగం చేశారు. ఈ గొప్ప ప్రేమను మీరు ఈరోజు అంగీకరిస్తారా? ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. దేవుని వాక్యంలో మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వచ్చే పోడ్కాస్ట్లో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనతో ఉండుగాక. ఆమెన్.